మాది కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చిన్న శంకలపూడి అండి. మేము వైఎస్ఆర్ పార్టీలో 15 సంవత్సరాలు బట్టి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి ఉన్నాను. నా పేరు ఏపూరి నాగమణి అండి. మా హస్బెండ్ ఇప్పుడు సర్పంచ్ ఏపూరి రామారావు గారు అండి, సీనియర్ నాయకుడు వైఎస్ఆర్ లోనండి. ఇప్పుడు గెలుతాడండి పక్క. నేను వర్క్ చేశానండి. మా వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. లేదంటే ఒక 1500 మంది ఉంటారు మా వాళ్ళు. అక్కడికి నిన్న వచ్చామండి. వాళ్ళందరికి చెప్తే అందరూ ఓకే వైఎస్ఆర్కే వేస్తామని అంటున్నారండి. అందరూ మొత్తం గొడవరుగుంట కానీ అటేపు కానీ అన్ని మా చుట్టాలండి వెళ్ళామండి. గెలుస్తాడండి, పక్కాగా గెలుతారండి. ఛాలెంజ్ కాలితే నేను పోటీ పంది వేస్తానండి. మా ఊళ్ళో అయితే నేను వేసానండి 1 ఎకరం సునీల్ గారి మీద. మా ఎమ్మెల్యే గారు గెలుతారని అవతల వాళ్ళు కూడా వేసారండి 1 ఎకరం. జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. అన్ని అండి. మా ఊరు అయితే పక్కాగా ఎప్పుడు వైఎస్ఆర్ ముందు సుబ్బారావు గారిని గెలిపించాం వైఎస్ఆర్లోనే. మళ్ళీ ఇప్పుడు ఆయన పెట్టారు, మళ్ళీ ఆయన గెలిపించి ఆయన గిఫ్ట్గా ఇస్తామండి. సుబ్బారావు గారు, నూరుపూరి సుబ్బారావు గారిని. అంతే అండి. ఎంత మెజార్టీతో గెలుస్తారమ్మా ఈసారి? ఈసారి మెజార్టీ చాలా బాగా వస్తుందండి. ముందు గెలిపిన దాని మీద ఇంకా ఎక్కువ వస్తుందండి మా సుబ్బారావు నాన్నగారికి. ఎప్పుడు మమ్మల్ని అమ్మాయి కూతురులా చూసారు కానీ ఆయన దగ్గరికి వెళ్తే ఎప్పుడు కింద పెట్టి మాట్లాడరండి. అందరినీ గౌరవంగా కూతురులాగే భావిస్తారు. మనవరాలని కూతురని. ఆయన ఎప్పుడు పెట్టినా ఓడిపోవడం లేదండి, గెలిచారు. వైఎస్ఆర్లో గెలిచారండి ఆయన. ఇప్పుడు కూడా గెలుతారండి. ఓకే, ఈసారి టీడీపీ మేనిఫెస్టోలో మీ వైసీపీ మేనిఫెస్టోలపై అభిప్రాయం ఏంటమ్మా? టీడీపీలో మేనిఫెస్టోలో అన్ని చేయగలుగుతారా? లేదు, వాళ్ళు ఎప్పుడు చేశారండి. ముందు వాళ్ళ గురించే నష్టపోయారండి ఆడవాళ్ళు అందరం. మా ఊళ్ళో అయితే చాలామంది అప్పులు పాలైపోయారండి. ఇప్పుడు జగన్ వచ్చా కొంచెం తేలేమమ్మా, ఇంకా మళ్ళీ కూడా జగనే తెచ్చుకుంటామని మా ఊరు అంతా మొత్తం మా ఏరియా పత్తిపాడు మండలం అంతా ఎక్కువ రాబోతారు. కానీ నేను ఎప్పుడు నామని సీనియర్ నాయకురాలు. నేను వైఎస్ఆర్ పార్టీలో ఎప్పుడు ఎవరు పిలిచినా కానీ మేము వెళ్ళలేదండి ఏ పార్టీలోకి. ఇప్పుడు కూడా రమ్మని మమ్మల్ని చెప్పిన అస్సలు మేము వైఎస్ఆర్ పార్టీ తప్ప మీరు అడగాల్సిన పని లేదని చెప్పామండి. మొన్న కూడా కార్యకర్తలు కొనేద్దారని ఊళ్ళో తిరుగుతున్నారని తిరిగిన వాళ్ళు ఎవరు లేరండి మా ఊళ్ళో. ఇప్పుడు టీడీపీ నాయకుడు ఎవరు లేరండి ఊళ్ళోని. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఒకటే ఉందండి ఊళ్ళోని. ఇప్పుడు ఇక్కడ జగన్ చూసి ఓటేస్తారా, మరి సునీల్ గారిని చూసి ఓటేస్తారా? ఇద్దరిని చూసేస్తారండి. సునీల్ గారు కూడా చాలా మంచి పనులు చేస్తారు. ఆయన ఇప్పుడు మనకి జాబులు లేని కుర్రోళ్ళకి ఏయో బ్యాటరీలు ఇవన్నీ తెస్తామంటున్నారు కదండి ఇక్కడికి. ఆయన ఒకసారి చూడాలని చెప్పి యూత్ అంతా కూడా అనుకుంటుందండి. మా సైడ్ కూడానే. సునీల్ గారు 400 చుట్టుపక్కల ఉన్న 400 గ్రామాల్లో దత్తత తీసుకున్నాడు. 400 కోట్లతో అభివృద్ధి చేస్తాను అంటున్నాడు. చేస్తారండి అన్నారంటే ఈయన మాట తప్పరండి. ఈయన ఇప్పుడు అయితే అందరూ మంచివారే అనుకున్నారు. యూత్ మాత్రం ఏదో ఎవరికో వేసేస్తారంటారు కానీ లేదండి, అలా వేయరండి. ఇప్పుడు ఏంటంటే సార్ గారు ఉద్యోగాలు కల్పిస్తాను, మీరు హైదరాబాద్ ఇక్కడికి వలసలకి వెళ్ళక్కరొద్దు, నేను కాకినాడని బ్యాటరీలు పెడతా అన్నారు కదండి. ఆ ఒక్క మాట ఆ గుండెల్లో అయిపోయిందండి కుర్రోళ్ళకి. యూత్ అంతా తిరుగుతున్నాం కానీ ఓటు మాత్రం ఇలాగ వేస్తామని అంటున్నారండి. అయ్యి